లేకుండా ఇవన్నీ చెప్తే ఎవరు చేయాలా? నేను మీరు చేస్తామా చెప్పండి? ఇది రైట్. నాకున్నటువంటి ఒక అభిప్రాయం. రైట్. రైట్. మనకి బీజేపీ నేత స్వామి వివేక్ పాటిల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. యెస్. యెస్. ఈరోజు యెస్. మా యెస్. ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ మాజీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా చాలా కోలాహలంగా ఉంటారు ఈరోజు. కానీ ఇందాక మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో కూడా ఐఎస్ఎల్కి సంబంధించినటువంటి మీ వాళ్ళు అధికారులు ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎంపికైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఆ యొక్క దుర్వినియోగపరిచే అటువంటి ఈ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారనే దాన్ని ప్రజలకు అర్థమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజా వ్యవస్థలల్ల అత్యధికంగా అధికారులు లంచాలు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందజేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది కాబట్టి వాళ్ళని తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని ఇప్పుడు ఒక కొత్త నాటకం ఆడుతా ఉన్నారు. ఏం ఆడుతా ఉన్నారు? మేము మంచి వాళ్ళమే, కానీ ఐఏఎస్ ఐపీఎస్ లు వాళ్ళు అవినీతి చేయడం వల్ల, వాళ్ళు జనాల్లోకి పోకపోవడం వల్ల, వాళ్లకు నిబద్ధత లేకపోవడం వల్ల, ఐఏఎస్ లు ఐపీఎస్ లు పంచాయతీలు చేయడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తా ఉంది అని చెప్పి వాళ్ళు అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిసారి కూడా ప్రజల యొక్క మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులను వీటి నుండి మరి దారి మరల్చడానికి మరి ఐఏఎస్ ఐపీఎస్ ల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఐఏఎస్ లో ఐపీఎస్ లు దందాలు చేస్తా ఉన్నారని, కొత్తగా యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళు పంచాయతీలు చేస్తా ఉన్నారని. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఐఏఎస్ లో ఐపీఎస్ లు తప్పు చేసిరో బేషరతుగా వాళ్ళను శిక్ష విధించండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. ఈ రోజు వాళ్ళు తప్పు చేశారని చెప్పి మీరే చెప్తా ఉన్నారు కదండి, తప్పుడు మార్గంలో ఐఏఎస్ లో ఐపీఎస్ లో పోతా ఉన్నారని చెప్పి, ఏసీ రూమ్ లో నుండి బయటికి రావట్లేదని చెప్తా ఉన్నారు కదా. మరి ఎక్కడ కూడా మేము అదే మొత్తుకుంటా ఉన్నాం. ఈ 15 నెలల కాలంలో ఎప్పుడైతే డిసెంబర్ 7 తారీఖు రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిరో ఈ రోజు ఫిబ్రవరి 17 ఇప్పటికీ వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపుగా 440 రోజులు అవుతుంది. ఈ 440 రోజులల్లా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ రోజు రైతు ఆత్మహత్యల మీద మీరు మాట్లాడలేరు. ఈ రోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్తారు, 2 లక్షల వరకు రుణమాఫీ అయిందంటారు, రుణమాఫీ కాలేదు. రైతు బంద్ వేస్తా అంటారు, రైతు బంద్ వేయరు. రైతు భరోసా వేస్తా అంటారు, రైతు భరోసా వేయరు. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మా కేసీఆర్ ఇచ్చినప్పుడు ఏదైతే పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ వస్తా ఉంది. ఈ రోజు మహిళలకు మహాలక్ష్మి పథకం అని చెప్పి ఒక ఉచిత బస్సు పథకం తప్ప ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు. మేము అడుగుతా ఉన్నాం. మరి ఇంటర్ చదివే డిగ్రీ చదివే మహిళలందరికీ కూడా స్కూటీలు ఇస్తా ఉన్నారు కదా, రాబోయేది మరి మహిళా దినోత్సవం వరకైనా మహిళలకు స్కూటీలు ఇస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు మీ ప్రశ్నలకి సమాధానం మీరు అడిగిన ప్రశ్నలకి, అలాగే మనకి వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్నలు అన్నింటికి మనం సమాధానం అడగదు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శివరాల్ గారు నమస్తే. చెప్పండి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అంటే కొన్ని అంశాలు బయటకు వస్తారు, కానీ ఆయన అయినటువంటి ఒక సైడ్లో వెళ్ళిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా కూడా మాట్లాడుతున్నారు తప్ప సరైనటువంటి పాటించడంలో ఫెయిల్